వాక్యాన్ని చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. మహాజ్ఞాని అయిన సొలొమోను ద్వారా దేవుడి మాటలు రాయించిన మాటలు, అద్భుతమైన మాటలు, ఆశీర్వాదంతో ఉన్న మాటలు. ఈ మాటలు మనం నేర్చుకుందాం. మరియు దేవుడు ఒకనికి ధన ధాన్య సమృద్ధి ఇచ్చి, ఎంత అద్భుతమో చూడు. రాస్తున్న మాట దేవుడు ఒకనికి అంటున్నాడు. ఆ ఒకరు ఎవరో నేనే అనుకోవాలి నీవు. ఎందుకంటే దేవుని మీద ఆధారపడుతూ దేవుని మాటలు జాగ్రత్తగా వింటూ నమ్మకము విశ్వాసము కలిగిన వ్యక్తి నేనే అని చెప్పగలడు. అందరూ చెప్పలేరు. కాబట్టి అందుకే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఎంత అద్భుతమైన మాటో మనకు ఈ వచనంలో కనబడుతుంది. మరియు దేవుడు ఒకనికి ధన ధాన్య సమృద్ధి ఇచ్చి అని సాల్మోను మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలు నిజమే. కాబట్టి నిజమే, దేవుడు ఇచ్చే దేవుడు గుర్తుంచుకోవాలి. అందుకే సాల్మోను దేవుని సన్నిధిలో కూర్చొని, ప్రభా నాకు జ్ఞానం కావాలయ్యా అని అడిగాడు. నా జ్ఞానం కావాలి నీ ప్రజలైన ఇశ్రాయేలును పరిపాలించేయడానికి అని దేవుని సన్నిధిలో కూర్చొని రాత్రంతయు ప్రార్థించినప్పుడు దేవుడు అతని ప్రార్థన అంగీకరించి అతనికి జ్ఞానంతో పాటు అన్నీ ఇచ్చాడు. దేవుడు ఎప్పుడు కూడా బైబిల్ చెప్తా ఉంది. ఎఫెసీ పత్రిక రాస్తున్నాడు అపోస్తలుడైన పౌలు, మనము అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు మన దేవుడు, ఆయన్నే యేసుక్రీస్తు ప్రభువారు. నిజమే, యేసుక్రీస్తు ప్రభు మీద నమ్మకము విశ్వాసము కలిగి నీ ఉంటే దేవుడు కూడా ఈ దినమున నీకు ధనము తర్వాత ధాన్యము సమృద్ధిగా ఇస్తాడు. ధనాన్ని ఇస్తాడు, తర్వాత ధాన్యమును కూడా సమృద్ధిస్తాడు. అంటే తినే ధాన్యాలు సమృద్ధిగా ఇస్తాడు. తర్వాత రెండోది చెప్తున్నాడు, ఇచ్చి దాని యందు తన భాగం అనుభవించుటకును, చూసారా, దాని యందు తన భాగం అనుభవించుటకును అన్న పానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జిత మందు సంతోషించుటకును వీలు కలగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలనే కలిగినదనుకోవాలను అని చెప్తున్నాడు. మూడోది ఏం చెప్తున్నాడంటే, దేవుని ఆశీర్వాదం వలన కలిగినదని అనుకోవాలి. అతనికి ఆ స్థితి ఎలా వచ్చిందంటే దేవుని ఆశీర్వాదం వలనే కలిగినదని అనుకొనవాలను అని చెప్తున్నాడు. దేవుడు ఇవ్వకపోతే ఆశీర్వించబడలే. గుర్తుంచుకో. నువ్వని నేనైనా నువ్వు అనుకోవచ్చు, జ్ఞానం ఉంది, శక్తి ఉంది, వయసు ఉంది, తెలివి ఉంది, నేను ఈ పని చేస్తాను ఆ పని చేస్తాను అని అనుకోవచ్చు. కానీ ఆ పనిలో దేవుని ఆశీర్వాదం ఉండాలి. బైబిల్ చెప్తుంది 128వ కీర్తన మొదటి 2 వచనాలు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగునని దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమే, 2 కలిగి ఉండాలి. దేవుడు నీకు ధనము ధాన్యము సమృద్ధిగా ఇవ్వాలంటే 2 పనులు చేయాలి. ఫస్ట్ దేవుడికి భయపడాలి, రెండవది ఆయన త్రోవలో నడవాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, యోహాను సువార్త 14:6 నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు. అంటే యేసుక్రీస్తు మార్గములు నడుస్తున్న ప్రతి వ్యక్తికి ధనము ధాన్యము సమృద్ధిగా ఇస్తాడు. అంతేకాకుండా అది దేవుని వలనే అని మనం నేర్చుకున్నాం ఈ దినం. అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలనే కలిగినది. చూసారా, అది ఆ స్థితి ఎవరిచ్చారంటే దేవుని ఆశీర్వాదం కలిగిందని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి అందుకే దేవుని సన్నిధిలో ఎక్కువగా ప్రార్థిస్తూ దేవుని మీద ఆధారపడుతూ దేవుని వైపు చూడాలి అని పరిశుద్ధమైన గ్రంథం చెప్తా ఉంది. మరి దేవుడిచ్చే ధనము
ధాన్యము సమృద్ధిగా పొందాలంటే 4 పనులు మనం చేయాలి. అవేంటో మీ ముందుకు తీసుకొస్తాను, మనం నేర్చుకుందాం. మొట్టమొదటిది దేవుణ్ణి నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభు అని నమ్మాలి. నీకేం లేకపోయినా పర్వాలేదు, నీకు సమస్యలు, బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నా పర్వాలేదు, దేవుని ఏం చేయాలంటే నమ్మాలి. ప్రభువా, నిన్ను నేను నమ్ముతున్నాను, నీవు నాకు ఈ దినమున ధనము ధాన్యము సమృద్ధిగా నువ్వు ఇచ్చే దేవుడవు, అది ఆ స్థితి నీ వల్లనే కలుగుతాను నమ్ముతున్నాను. మొదటిది. రెండవది, విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసం కలిగి ఉండాలి. ప్రభువా, నువ్వు చేయగలవు, నీవు సమర్థుడవు, శక్తిమంతుడవు, నువ్వు నాకు ఇవ్వగలవు అని విశ్వాసం కలిగి ఉండాలి. మూడవది, నిరీక్షణ కలిగి ఉండాలంటే ఎదురుచూపు. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, మనకు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం ఈ రీతిగా రాయబడింది, ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. అంటే మనల్ని సిగ్గుపరచదని అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తున్నాడు. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. అంటే దేవుని కొరకు ఎదురు చూస్తున్న నీవు సిగ్గుపడే ఆ స్థితి, సిగ్గుపడే పరిస్థితి దేవుడు ఎప్పుడు తీసుకురాడు. ఎందుకంటే దేవుడు చెప్పాడు కాబట్టి దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. నాలుగోది, ప్రార్థన చేయాలి. రోమా పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం, పట్టుదల కలిగి ప్రార్థన చేయమంటాడు. పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే పట్టుదల కలిగి ప్రార్థన చేస్తావో, వాగ్దానములు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు 19వ వచనము ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు చేస్తాడు. దేవుడు ఒకనికి ధాన్య సమృద్ధి ఇచ్చి, చూసాడా, దేవుడు ఒకనికి ధాన్య సమృద్ధి ఇచ్చి అని చెప్తున్నాడు. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ అంటున్నాడు ఏంటంటే, ఆశీర్వాదం వలన, అది దేవుని వలన అది కలిగిందని నువ్వు అనుకోవాలని దేవుడు చెప్తున్నాడు. నీ వలన కలిగింది కాదు. కాబట్టి మరి మనం పరీక్షించుకుందాం, మనం ఒకసారి ఆలోచన చేసుకుందాం. ప్రార్థన. కన్న తండ్రి, వందనాలు, వినమాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. నీవు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయా, ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇస్తానని వాగ్దానం చేశావు, అందుకు మీ కృతజ్ఞతలు, వందనములు చెల్లిస్తున్నాం. ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని ఆదరించినందుకు వందనాలు. మీరు ఇచ్చిన వాగ్దానము మా జీవితంలో నెరవేర్చమని, మాకు ధనము ధాన్యము సమృద్ధిగా మీరు అనుగ్రహించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రార్థన విని జవాబిచ్చి మీరు మహిమ పొందినందుకు కృతజ్ఞతలు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి. ఆమెన్. ఆయన కృప సదాకాలం తోడై ఉండి మనందరినీ నడిపించి ఆశీర్వదించి సంరక్షించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.